టీఆర్ఎస్ సిద్ధాంతకర్త జయశంకర్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, జయశంకర్ ఎప్పుడు కన్నుమూశారు? శ్వేత, అంటే ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో జయశంకర్ టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కన్నుమూశారు. ఆయన స్వగృహంలో కన్నుమూశారు. అడ్వకేట్స్ కాలనీలోని ఆయన సొంత ఇంటికి మొన్న అంటే 3 రోజుల కిందట తీసుకొచ్చారు ఆయన్ని. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడానికి తీసుకొచ్చారు. అయితే కొంత మెరుగుపడుతుందని వాళ్ళ బంధువులు చెప్పినప్పటికీ జయశంకర్ అంటే మంచం నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయనని నిమ్స్ లో అంటే కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో పడుతున్నారు. ఆయన నిమ్స్ లో చికిత్స తీసుకున్న అనంతరం ఇక్కడికి వరంగల్ కి తీసుకొచ్చారు. ఆయన కన్ను మూసినట్టు కూడా ఆయన బంధువులు చెప్తున్నారు. నిన్న రాత్రే కొంత ఆయన పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉన్న రేడియాలజిస్ట్ ద్వారా కొంత ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించారు. ఆ తర్వాత హైదరాబాద్ డాక్టర్స్ ద్వారా కూడా ఆయన కండిషన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వచ్చినప్పటికీ ఈ రోజు ఉదయం మరింత తీవ్రంగా మారి ఆయన ముందు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన అయితే ఈ పూర్తి అంటే జిల్లాలోనే కాక రాష్ట్ర స్థాయిలో ఆయన తెలంగాణ సిద్ధాంతం, తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా వెన్నెముక అని చెప్పవచ్చు. గతంలో కేసీఆర్ పార్టీ పెట్టే సమయంలో కూడా తెలంగాణ సిద్ధాంతాలకు సంబంధించి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తిగా జయశంకర్ ను కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఆయన అడ్వకేట్లోనే ఆయన సత్వంలోనే ఆయన బాడీని ఉంచారు. ఓకే, థ్యాంక్ యూ రంగనాథ్ ఫర్ ద డీటెయిల్స్. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కన్నుమూశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ జకీర్ అడిగి తెలుసుకుందాం. జకీర్, చెప్పండి, టీఆర్ఎస్ సిద్ధాంతకర్త జయశంకర్ కన్నుమూశారు. ఈ ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన జరిగిందని మన కరెస్పాండెంట్ రంగనాథ్ తెలిపారు. సో దీనికి సంబంధించి టీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన శ్రేణులే కాకుండా తెలంగాణ వాదులు కూడా మొత్తం దుఃఖ సముద్రాల్లో మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో మొత్తం 3 తరాలకు సంబంధించిన ఉద్యమాన్ని జయశంకర్ చూశారు. ఇక్కడ గత ఫస్ట్ లో పెద్దగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైన 1960s లో జరిగినప్పుడు కూడా ఆయన స్టూడెంట్ గా చిన్నతనంలోనే ఆయన ఉద్యమంలో ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాలేజ్ లైఫ్ లో కూడా ఉద్యమంలో స్టార్ట్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఏదైతే టీఆర్ఎస్ ఆవిర్భవించింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి 2001 లో స్టార్ట్ అయినప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఆయన కేసీఆర్ తో పాటు వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ పార్టీకి అంటే టీఆర్ఎస్ సిద్ధాంతకర్తగా ఆయనకి బాగా ప్రచారం వచ్చింది. బట్ ఆయనకి అనేక కోణాలు కూడా ఉన్నాయి. మానవ హక్కుల ఉద్యమాల్లో కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజాస్వామిక ఉద్యమాల్లో కూడా ఆయన రోల్ చాలా ఎక్కువగా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా ఆయన గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో కూడా చికిత్స చేయించుకున్నారు. బట్ పరిస్థితి విషమించిన కారణంగా తాను తన ఇంటికి వెళ్లిపోతారని చెప్పారు. ఆయనను వరంగల్ హన్మకొండలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. బట్ ఇవాళ ఉదయమే కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించినట్టు వార్త అందిన వెంటనే మొత్తం తెలంగాణ శ్రేణులు, తెలంగాణ వాదులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పలువురు నేతలు వరంగల్ కు హుటాహుటిన బయలుదేరడానికి ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మనం గడిచిన 10 ఏళ్లుగా ఈ మొత్తం 10 ఏళ్ల నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని గమనిస్తే అనేక మలుపుల్లో కీలకమైన ఘట్టాల్లో జయశంకర్ పాత్ర మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఉద్యమం అంటే టీఆర్ఎస్ ప్రశాంతంగా నడిపిన పద్ధతి కానీ, లేకపోతే ఢిల్లీలో లాబింగ్ చేయడంలో కానీ, లాబింగ్ చేసిన తర్వాత ఢిల్లీలో అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో కానీ ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాలి, ఏ రకంగా అవలంబించాలి, ఎన్నికలతో పాటు ప్రజా ఉద్యమాలను కూడా ఏ రకంగా కలిపి సమన్వయం చేసుకుంటూ నడిపించాలన్న దానిపైన జయశంకర్ పాత్ర, జయశంకర్ సంబంధించిన విధానాలు, జయశంకర్ ముద్ర అడుగడుగున టీఆర్ఎస్ పైన కనిపిస్తుంది. సో ఇది మొత్తంగా ఇది తెలంగాణ వాళ్ళు ఎవరు జీర్ణించుకునే విషయం కనిపిస్తుంది. జకీర్, అలాగే టీఆర్ఎస్ తో జయశంకర్ అనుబంధం ఎలాంటిది? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ తను జయశంకర్ ని మనం విడదీసి చూడడానికి లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేను ఇంతకు చెప్పినట్టు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ రోజు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన చాలా వెన్నుదన్నుగా ఉన్నారు. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.